రైతులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆల్రెడీ వరి చేను ఎండాకు తెగులు బాగా వస్తుంది కాబట్టి అండి, ఎరీస్ కంపెనీ ఒరిజినల్ ప్లాంటామేషన్ ఎకరానికి 50 గ్రాముల నుంచి 100 గ్రాములు కలుపుకొని దాంతోపాటు కంపల్సరీ ఈ గొడవ సూపర్ కానీ ఎకరానికి 1/2 లీటరు, అలాగే బేర్ కంపెనీ నాటివ్ ఎకరానికి 110 గ్రాములు, దాంతో కంపల్సరీ నల్లికి ఇవ్వాలండి. నల్లి కంపల్సరీ ఆకు పైన పండాకు వచ్చేస్తుంది. ఆ పండాకు రావడం ఏంటంటే నల్లి ప్రభావం అండి. ఆ నల్లి కోసం నల్లి కంపల్సరీ ఉంటుంది కాబట్టి బేర్ కంపెనీ రీజెంట్ కానీ ఒబెరాన్ కానీ లేదా ధనుకాది మిడిగేట్ అంటారండి. మిడిగేట్ లీటర్ నీటికి 2 ml మిడిగేట్ కానీ ఒమేట్ కానీ కంపల్సరీ కలుపుకుని కొట్టాలండి. అలాగే ఒరిజినల్ ఎరీస్ ప్లాంటామేషన్ కంపల్సరీ ఉండాలండి. ఎకరానికి 50 గ్రాముల నుంచి 100 గ్రాములు కంపల్సరీ కలపాలి. బ్యాక్టీరియా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బ్యాక్టీరియా తెగులు తగ్గాలంటే కంపల్సరీ ఉండాలి. అలాగే ఇప్పుడు వరి ఈనిక దశలో ఉన్నదానికి కంపల్సరీ మోపోటు వస్తుందండి. ఆ మోపోటుకి కోరజన్ కానీ ఫ్రేమ్ కానీ కొట్టుకోవాలి. లేదా 2.0 టాల్ స్టార్ ఉంటుందండి, అది కూడా మోపోటు ఆగుద్ది. దాంతోపాటు ఏం చేస్తారంటే బోరన్ 20 అని ఉంటుందండి. బోరన్ 20 పావు కేజీ మీకు 2 ఎకరాలు కొట్టుకోవచ్చు. 16 నుంచి 20 స్పేర్లు కొట్టుకోవచ్చు అండి. బోరన్ 20 ఎరీస్ బోరన్ 20 పావు కేజీ 2 ఎకరాలు కొట్టుకోవచ్చు. అదే పాదులకి అయితే కనుక 1 ఎకరానికి మనం కొట్టుకోమంటాం 10 ట్యాంకులకి. కానీ వరికి వచ్చేటప్పటికి బాగా సెన్సిటివ్ కాబట్టి అండి, కంపల్సరీ పూత వచ్చే దశలో 50% ఈనా లేదా పూత దశ మీదకి వచ్చినా లేదా 90% ఈనేసినా కానీ గింజ బాగా పాలు పోసుకోవాలంటే, గింజ బాగా టైట్ అవ్వాలన్నా, ప్రతి గింజ తాలు తప్పక రాకుండా ఉండాలన్నా ఎరీస్ బోరాన్ 20 పావు కేజీ 20 స్పేర్లకండి. 2 ఎకరాలకి 15 నుంచి 20 స్పేర్లు చేసుకోవచ్చు. అలాగే మనకి భాస్వరం పొటాసు కంపల్సరీ కావాలండి. అది 05234 అని ఉంటుందండి కేజీ ప్యాకెట్ కానీ, లేదా ఇప్పుడు హెచ్డీల్లో వచ్చినాయండి 05234 అంటే మన ఎన్పీకేలు అనమాట అండి. 0 అంటే యూరియా ఉండదు, 52 అంటే భాస్వరం ఉంటుంది, గింజ బాగా తయారవ్వడానికి బలవానికి అనమాట అండి. 34 05234 అనగా పొటాష్ అనమాట అండి. మీరు కింద వేసిన పొటాష్కి కంపల్సరీ తీసుకోవడానికి లేట్ అవుద్ది కాబట్టి ఇది పాలు దశలో పొటాష్ వల్ల ఏమవుతుందంటే అండి బలం వస్తుందండి. గింజ బరువు నాణ్యము మంచి గోల్డ్ కలర్లో రావడానికి, అలాగే వరి గింజ బాగా తయారవ్వడానికి బోరాన్ కొడితే ప్రతి గింజ పాలు పోసుకోవడానికి ఉపయోగపడుతుందండి. అదే టైపులో కింద మీరు పొటాష్ ఇప్పుడు లాస్ట్ కోటలో 60 పొటాష్ 60 యూరియా వేసే దశలో మనం పొటాష్ మానేసుకుని అదే పొటాష్ బదులు అర లీటర్ నుంచి లీటర్ కలుపుకోవచ్చండి. ఎరీస్ కంపెనీ ఎరీ పొటాష్ అని ఉంటుందండి. ఎరీ పొటాష్ దాని పేరు పొటాష్ లిక్విడ్ అనమాట అండి. అది స్ప్రేయింగ్ అయితే 3 ఎకరాలకి, కింద భూమిలోకి అయితే అర లీటర్ నుంచి లీటర్ కంపల్సరీ కలుపుకోవాలండి. మీకు పొటాష్ ఎంఓపి మీద బాగా పనిచేస్తుంది. ఎకరానికి అర లీటర్ చాలు, అర లీటర్ నుంచి లీటర్ వేసుకోవాలండి. అలాగే కింద భూమిలోకి అయితే పొటాసే మేము వేస్తాను సరిపోదు అనుకుంటే కనుక పొటాస్ అర కేజీ ఇంకా యూరియా తగ్గించుకుని దాంతోపాటు కాల్బోర్ అని ఉంటుందండి. కాల్షియం ప్లస్ బోరాన్ కింద భూమిలోకి వేయడానికి. అది ఏంటంటే మనకి పొట్ట దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. అది కరగడానికి టైం పడుతుందండి 15 రోజులు. అందుకని పొట్ట దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. కాల్బోర్ ఎకరానికి 10 కేజీలు. కాల్బోర్ దొరకని పక్షంలో కాంబికాల్ అని ఉంటుందండి. కాల్షియము ప్లస్ బోరాన్ ఆల్ న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయండి. ఎకరానికి 5 కేజీలు వేసుకోవాలండి. అది మీరు 5 కేజీలు కాంబికాలు లేదా పొటాస్ అరబస్తా వేసుకోవచ్చు. యూరియా మట్టికి తగ్గించేయండి. ఈ వర్షాకాలంలో యూరియా ఎక్కువ వేస్తే కనుక మీకు గ్రీనిష్ వస్తుందని కింద కాండం పురుగు ఇవన్నీ వచ్చేస్తాయండి. మీకు మెయిన్ టన్నేజ్ దిగుబడి రావాలి కాబట్టి కంపల్సరీ మేము చెప్పినట్టు కాల్బోర్ కానీ ఎకరానికి 10 కేజీలు లేదా కాంబికాల్ ఎకరానికి 5 కేజీలు పొటాస్తో కలిపి వేసుకోవాలండి. ఇంకా యూరియా కానీ ఏది వేయకూడదు. ఎందుకంటే వేస్తే కనుక పచ్చదనం వచ్చి మీకు గ్రీనిష్ వస్తుంది, కానీ మళ్ళీ తెగుళ్ళు ఉధృతం అవుతుందంట. ఈ రోజుల్లో కంపల్సరీ పొటాష్ అన్న పైన స్ప్రేయింగ్ ఇవ్వాలి, లేదా కింద భూమిలో కన్నా పొటాష్ ఉండాలి. కాల్బోర్ ఎకరానికి 10 కేజీలు లేదా కాంబికాల్ ఎకరానికి 6 కేజీలు వేయాలండి. రైతు సోదరులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.